హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో ఈజీగా చేసుకునే టేస్టీ బిస్కెట్స్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ బిస్కెట్స్ చాలా క్రంచీగా చాలా బాగుంటాయి. పిల్లలు బిస్కెట్స్ అడిగినప్పుడు ఇలా హెల్తీగా ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టొచ్చు. ఓసారి మీరు కూడా ఇలా హెల్తీగా ఇంట్లోనే గోధుమ పిండి బిస్కెట్స్ని ట్రై చేయండి. ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయి. మరి లేట్ చేయకుండా ఈ హెల్తీ బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 2 కప్పుల దాకా గోధుమ పిండిని తీసుకోండి. మనం చేసే బిస్కెట్స్ క్రంచీగా రావడానికి అరకప్పు దాకా బొంబాయి రవ్వని తీసుకోవాలి. మీరు ఏదైనా కప్పు కొలతతో అన్నింటిని కూడా మెజర్ చేసి తీసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని, చిటికెడంతా ఉప్పును వేసి ఈ నెయ్యిని పిండికి బాగా పట్టించండి. మీరు నెయ్యికి బదులు నూనె వాడాలనుకుంటే నూనెని వేడి చేసి వేడి నూనెనైతే ఇందులోకి తీసుకోవాలి. పిండిని బాగా రబ్ చేస్తూ మిక్స్ చేయండి. కొంచెం పిండిని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే మనకి ముద్దలాగా రావాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండి వచ్చిందంటే కరెక్ట్గా వచ్చినట్లు. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడిని వేసుకోండి. స్వీట్నెస్ కోసం మనం కొలిచి తీసుకున్న కప్పుతోనే అరకప్పు దాకా చక్కెరని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇందులోనే 3 యాలకులను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని పిండిలోకి యాడ్ చేసుకోండి. ఈ బిస్కెట్స్ మరింత టేస్టీగా రావడానికి 1 టీ స్పూన్ దాకా సోంపుని, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కల్ని వేసి మిక్స్ చేయండి. మీకు సోంపు ఫ్లేవర్ నచ్చకుంటే స్కిప్ చేయొచ్చు, కానీ వేస్తే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ మెత్తగా కలిపామంటే బిస్కెట్స్ అనేవి ఆయిల్ని బాగా పీల్చేస్తాయి. కాబట్టి పిండిని కొంచెం సెమీ సాఫ్ట్గా కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండిని మరొక 2 నిమిషాల పాటు బాగా నీట్ చేసుకోండి. తర్వాత ఈ పిండిని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. కావాలంటే మీరు మొత్తం పిండితో ఒకేసారి రోల్ చేసైనా తీసుకోవచ్చు. ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని సన్నగా రోల్ చేయకుండా ఇలా మందంగా రోల్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో ఈ బిస్కెట్స్ని కట్ చేసి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం క్రాస్ షేప్లో కట్ చేస్తున్నాను. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా కొంచెం మీడియం థిక్నెస్లో ఉండేలాగా కట్ చేసి తీసుకోండి. ఇలా కట్ చేసుకున్న బిస్కెట్స్ని మళ్ళీ ప్రెస్ చేయకుండా ఇలాగే ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే మనం కలిపి పెట్టుకున్న పిండి మొత్తాన్ని కూడా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని కొంచెం మీడియంగా హీట్ చేయండి. మనం ముందే ఆయిల్ని ఎక్కువగా వేడి చేస్తే బిస్కెట్స్ అనేవి వేగానే కలర్ వచ్చేస్తాయి, లోపల సరిగా వేగవు. వెంటనే టర్న్ చేయకుండా 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత టర్న్ చేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి రాగానే ఆయిల్ నుండి తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇదే విధంగా బిస్కెట్స్ అన్నింటినీ కూడా ఫ్రై చేసి తీసుకోవడమే. ఇవి వేడిగా ఉన్నప్పుడు కొంచెం సాఫ్ట్గా అనిపిస్తాయి. ఎలా అయితే చల్లారుతాయో అలా క్రంచీగా రెడీ అవుతాయి అన్నమాట. సో అంతేనండి, ఎంతో టేస్టీగా క్రంచీగా ఉండే గోధుమ పిండి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఈ బిస్కెట్స్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి, అందరికి బాగా నచ్చుతాయి. మరి సింపుల్గా హెల్తీగా చేసుకునే ఈ గోధుమ పిండి బిస్కెట్స్ మీకు కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని టేస్ట్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.